హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఆమె అభినయంతో 3 నంది అవార్డులు వరించారు. అదేవిధంగా ఒక చక్కటి స్మైల్తో అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు మన తెలుగింటి ఆడపడుచు లయ గారు. ప్రస్తుతం ఈరోజు ఆవిడ మన స్పెషల్ గెస్ట్. ఆవిడ మనతో పాటు ఉన్నారు. జూలై 4th ఆవిడ తమ్ముడు సినిమాతో మనందరినీ పలకరించడానికి స్క్రీన్స్కి వచ్చేస్తూ ఉన్నారు. మరి ఆ మూవీ విశేషాలతో పాటు ఆవిడ కంబ్యాక్ సినిమా కాబట్టి ఈ ప్రయాణం ఎలా జరిగిందనే వివరాలు ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి లయ గారు, ఎలా ఉన్నారు? నమస్తే. మేమైతే చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత లయ గారి నుంచి ఒక మంచి సినిమా వస్తుంది అని అంటే ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్ గా ఉంది ప్రతి ఒక్కరిలో. అండ్ మీరు కూడా ప్రమోషన్స్ లో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు అని చెప్పి చేయడం అవన్నీ చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి. సో ఏమనిపిస్తుందండి మీకు, ఎలా అనిపిస్తుంది? జూలై 4th ఇంకా ఎన్నో డేస్ లేదు. సో థియేటర్స్ ని హిట్ చేయబోతున్నారు చాలా సంవత్సరాల తర్వాత. సో అవునవును అంటే ఇట్స్ ఆల్సో ఆల్మోస్ట్ 2 years వెయిట్ కూడా. దీని ముందు ఈ రోజు ఇక్కడ జూలై 4th ఆల్మోస్ట్ వస్తోంది కానీ బట్ దీనికి ప్రిపరేషన్ 2 years ముందు నుంచి స్టార్ట్ అయింది. 2 years ముందు నుంచి అంటే ఇట్స్ బీన్ మాకు ఇంకా వెయిట్. సో అది అంటే ప్రాసెస్ అయినో అన్నీ టైం పడతాయి, అన్నీ మనకు పర్ఫెక్ట్గా రావాలి. కానీ అదర్ రీజన్స్ వల్ల కూడా అది అలా పోస్ట్పోన్ అవుతూ ఇక్కడ వరకు వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఇంకా మంచిగా ప్రజెంట్ చేసి జూలై 4th వీఆర్ ఆల్ రెడీ. బట్ ఏంటంటే ఎక్సైట్మెంట్తో పాటు నర్వస్నెస్ నాకైతే ఈసారి ఉంది డెఫినెట్లీ. సో అంటే యాజ్ ఎ హీరోయిన్ గా మీరు అప్పుడు 99లో స్వయంవరం సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యారు కదా, అప్పుడు ఏం నర్వస్నెస్ లేదా మీకు? అంటే అప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉందా? లేదు అప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడు 16 years అండి. అప్పుడు ఏంటంటే చేసేస్తే పక్కకి వెళ్ళిపోయి మన పని చూసుకోవచ్చు. అంటే అప్పుడు ఫోన్లు లేవు, ఇప్పుడులాగా ఇన్స్టాగ్రామ్లో లేవు కాబట్టి అప్పుడు వెళ్ళి అందరినీ కెలకచ్చు. ఓకే మీరేం చేస్తారు. సో బేసిక్లీ ఒక రౌండ్ అప్ వేసి అందరినీ ఒకసారి పలకరించి వస్తానన్నమాట టైం ఉన్నప్పుడల్లా. సో లేదా అక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటే అక్కడ కూర్చొని పోయి వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటాను. సో అలా ఒక ఇన్నోసెంట్ ఫేజ్లో ఈ ప్రెషర్స్ ఇవన్నీ తెలిసేవి కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ర్యాంక్ వచ్చేసి నేను ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చేసి అలా ఎప్పుడు ట్రై చేయలేదు. చెస్లో కాంపిటీషన్ కాబట్టి దట్స్ డిఫరెంట్. బట్ కానీ చదువులో కూడా అలాగే సో బాగా చేయడం వరకే. తర్వాత అది అది తెలిసేది కూడా కాదు. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, అవి మనకు రావాలి, అలాంటివి తెలిసేవి కూడా కాదు. ఓకే మనం బాగా చేసాం, బాగుందన్నారా లేదా, ఇంతవరకే. దిస్ ఇస్ ఇట్. అందుకని పెద్ద టెన్షన్ పడలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే నాట్ దట్ నెంబర్ 1 ఇవి కావు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు సో ఇప్పుడు మనది డెఫినెట్గా బెటర్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బెటర్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నాను నేను ఫీల్ అవుతున్నాను. అయితే అప్పుడు స్వయంవరం లయ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు తమ్ముడులో లయ గారు కూడా అలానే ఉన్నారు. సేమ్ లైక్ అంటే ఆ ఫ్రెష్నెస్, ఆ హీరోయిన్ ఇది. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? చాలా మంది చెప్పుకుంటారు. అంటే ఏం లేదు, మెయింటైన్ అంటూ ఏం లేదండి. జస్ట్ డాన్స్ చేస్తాను అంతే. ఇట్స్ కార్డియో, అంతకంటే ఏం లేదు. 2 times a day నార్మల్గా తినేది, 2 times a day ఫుల్ హెవీ మీల్ చేస్తాను. ఇంకా తర్వాత ఐ కాంట్ ఈట్. ఈవెన్ యంగర్ డేస్లో కూడా పెద్ద స్నాకింగ్ లేదు. అండ్ ఏంటంటే స్వీట్స్ అస్సలు ఇష్టం లేదు, 0. సో దీనివల్ల కొంచెం బెటర్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇలా మెయింటైన్ చేయాలనుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ పెంచాలి. ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, బట్ అదొకటే కాకుండా కొంచెం ఫిట్నెస్ కూడా అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఫిట్నెస్ కూడా చేయండి మీరు. ఐ థింక్ గో ఫర్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఆల్ దాట్, వెయిట్స్ అన్నీ చేయండి అని. అయితే స్వయంవరం టైంలో లయ గారికి యూత్లో మంచి క్రేజ్ ఉండేది. కీరవాణి రాగంలో అసలు అంటే అందులో మీరు ఇక అంతే. అప్పుడు యూత్లో మంచి క్రేజ్ కదా మీకు. సో ఎలా అనిపించేదండి ఆ ఏజ్లో? అంటే మీకోసం అంతమంది అలా ఇచ్చేయడం అవి అంటే అండి అది ఇప్పుడైతే ఇంకా బాగా తెలిసేది. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, ఇవన్నీ ఉండి మనకి ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చి ఎవరైనా చేస్తే తప్ప పెద్ద తెలీదు. సో అందుకని పెద్ద
అంత ఫేస్ చేయలేకపోయినా బికాస్ విజయవాడలో మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కొంచెం అటెన్షన్ చూపించగానే దట్స్ ఎనఫ్. ఆ టైంలో ఫ్రెండ్స్ వీళ్ళు అటెన్షన్ చూపించారు, కాలేజీలో కొంచెం అటెన్షన్ చూపించారు అనగానే అంతే, అక్కడితో అయిపోయింది చాలు బా అనుకునే. అంతే, దట్ ఆ లెవెల్ వాజ్ టూ మచ్ ఫర్ మీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవి అవి అన్ని బ్యారియర్స్, ఈవెన్ మీవి కూడా అంటే చాలా పాపులర్ అయినాయి, మీరు కూడా ఇన్స్టాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. మరి ఈ మధ్య ఎందుకు ఉండట్లేదు అంటే మూవీ ప్రమోషన్స్? అంటే మూవీ చేస్తున్న రోజులు ఆయన కొంచెం తగ్గించమన్నారు. అసలు యాక్చువల్లీ 0 పెట్టద్దన్నారు, కానీ నేనే అప్పుడప్పుడు ఫ్యామిలీవి లేకపోతే ఏదైనా పూజలువి అవి అలా పెడుతూ ఉన్నాను, కానీ పెద్ద ఎక్కువ నేను కూడా పెట్టలేదు. బికాజ్ అంటే చెప్పారు కొంచెం తగ్గించండి, కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వండి, లేకపోతే రోజు కనిపిస్తుంటే పెద్ద కమ్బ్యాక్కి అన్న ఇది ఇంటెన్సిటీ ఉండదు అని చెప్తే, అప్పుడు మరీ కనిపించి సడన్గా డ్రాప్ అయిపోతే మళ్ళీ డౌట్, అది ఏదో అయిపోయిందో లేకపోతే ఏదో అనేసుకోకుండా కొంచెం కొంచెం అక్కడక్కడ పెడుతున్నాను. ఓకే ఓకే. అయితే అంటే లయ గారు, అంటే టు బి ఫ్రాంక్, ఇప్పుడు మీరు రీసెంట్గా ఉన్నటువంటి హీరోయిన్స్లో మాత్రం అంటే హీరోయిన్ కాదు అనేటువంటి లాగా మీరు కనిపించట్లేదు కదా, బట్ ఎందుకు అక్క లాంటి క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేశారు మీరు? అలా ఏం లేదండి, అంటే నేను హీరోయిన్ చెయ్యను అనట్లేదు, అలా అని నేను ఇదే చేస్తాను అనట్లేదు. ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే కూడా అందరూ డిఫరెంట్ రోల్స్ చేసే ఇది వచ్చింది. ఇదివరకు అంటే ఇప్పుడు మనము సిస్టర్ చేస్తే ఇంకా చేయలేము, తర్వాత అవే వస్తాయి అన్నట్టు. తర్వాత ఏంటంటే అలా అంటే ఇప్పుడు అవే వచ్చినా కూడా ఎలా అంటే ఇప్పుడు అక్క అన్నారనుకోండి, అక్క ఓకే, బట్ అక్క ఇస్ అ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఆ సినిమాలో, ఎందుకు చేయకూడదు, చేయొచ్చు కదా. ఇప్పుడు మదర్ అనుకోండి, మదర్ అయినా కూడా ఆవిడే డ్రైవింగ్, ఆవిడే మొత్తం అంటే ఆవిడ చుట్టూనే ఎమోషన్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు మాతృదేవో భవలో ఫర్ ఎగ్జాంపుల్, అంటే అది చిన్న కిడ్స్ అనుకోండి వాళ్ళు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే చెప్తుంది ఏంటంటే సమ్ టైమ్స్ మదర్ కెన్ బి ఎ హీరో ఆర్ యునో లీడ్ ఆఫ్ ద ఫిల్మ్, అలా అనుకోండి చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి ఒక అక్క కాబట్టి సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఒక హీరోయిన్ అని చెప్పలేము మనకి, ఎందుకంటే హీరోయిన్ అంటే లాట్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి, పేర్గా చేయాలి, హీరోతో పేర్గా లవ్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇవన్నీ కలిపితే హీరోయిన్ అవుతారు, కానీ మనం హీరోయిన్ అనలేం. కానీ బట్ ఏంటంటే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ రోల్, సో దట్స్ గుడ్. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఒక యాజ్ ఎ హీరోయిన్గా మీ క్యారెక్టర్ బేస్డ్గా మీదే మెయిన్ సెంట్రిక్గా వచ్చేటువంటి మూవీస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకు చేయమంటే ఇప్పుడు అది దాన్ని మనం ఏం డిఫరెన్షియేట్ చేయట్లేదు, అది సెంట్రల్ రోల్, లీడ్ రోల్ అన్నప్పుడు చేస్తాం. హీరోయిన్ అని నాట్ ఓన్లీ గ్లామరస్ హీరోయిన్ అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా క్యారెక్టర్స్ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ లీడ్ రోల్లో చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ అంటే మనకి ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, సో మెనీ థింగ్స్ అలా వస్తున్నాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసేది శివాజీ గారితో, అది లీడ్ రోలే, శివాజీ గారి పేరుతో ఇంకోటి నెక్స్ట్ అది లీడ్ రోలే. అంటే అది అలా వచ్చినప్పుడు అలా చేస్తాను, అంటే ఇంకా దానికి ఫిక్సేటెడ్గా ఇలాగే చేయాలి అలాగే కాదు. మనం సినిమా చూసి బయటికి వెళ్ళిన ఆడియన్స్ మన గురించి కాసేపు మాట్లాడాలి, ఆవిడ రోల్ భలే ఉంది కదా, ఆవిడ బాగా చేసింది, లేకపోతే ఏదో ఒకటి డిఫరెంట్గా మన గురించి అవుతే డిస్కషన్ బయటకి రాగానే రావాలి. అయితే మీరు అంటే బ్రేక్కి ముందు ఇప్పుడు అంటే 2.0 మీరు అదే అందాం అనుకున్నా 2.0 అని. సో ఇప్పుడంటే మీరు 2.0 బిఫోర్ బాలకృష్ణ గారితో మీరు యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి చిరంజీవి గారితో అండ్ నాగార్జున గారు ఇలా మీరు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉందా? అలాంటి అవకాశం వస్తే చేస్తారు? అవును, మనం అవన్నీ చేయలేదు కదా అప్పుడు. బాలకృష్ణ గారితో ఒక అవకాశం వచ్చింది, కానీ ఇంకా ఉండుంటే మేబీ ఇంకొంచెం వచ్చే, బట్ ఏంటంటే వాళ్ళతో చేసిన అది అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ యూ హ్యావ్ టు స్టార్ట్ 2.0 చెప్పాం కాబట్టి ఇప్పుడు ఈ దీంట్లో మళ్ళీ వాళ్ళందరితో నాకు ఇప్పుడు ఒక అంటే నేను ఇది అది అని నేను చెప్పడం లేదు, బట్ ఏదో ఒకటి సిగ్నిఫికెంట్గా వాళ్ళతో నేను చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో మేబీ అందుకనే కూడా మళ్ళీ రావడం జరిగిందేమో. సో చూడాలి మనకి ఎలా
మనకి ఎక్స్టర్నల్ పవర్ ఎలా హెల్ప్ చేస్తుందని. అవునవును, నిజంగా అఫర్మేషన్ లీడ్ చేస్తుంది మన ఫ్యూచర్ కూడా. కరెక్ట్. అండ్ లయ గారు, ఇప్పుడు మీరు కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసారా? అంటే అప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా అని చెప్పి తెలిసింది. అంటే ఇప్పుడు ఈ మూవీ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటున్నారని కూడా విన్నాము. ఇక్కడే ఉండిపోతారా? అంటే ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అటు ఫ్యామిలీ ఇటు ఫిలిమ్స్? బ్యాలెన్స్ చేయాలి కదండి, మరి మా పిల్లలు హస్బెండ్ అక్కడ ఉన్నారు, సో బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇప్పుడు అంటే నాకు ఈ క్వశ్చన్లో ఏంటంటే మొన్నటి వరకు ఏం చెప్పానంటే వెళ్ళి వస్తూ ఉంటాను వెన్ ఐ గ్యాప్ అన్నట్టుగా చెప్తున్నాను, కానీ బట్ నాకు ఈ క్వశ్చన్లో ఏం అర్థం అవుతుందంటే, సో నేను వెన్ సంబడి ఇస్ అప్రోచింగ్ మీ ఒక క్యారెక్టర్ చేయమనో లేకపోతే ఇది, వాళ్ళు నన్ను హైదరాబాద్ ఆర్టిస్ట్గా ట్రీట్ చేస్తే చాలు, నేను ఎక్కడున్నా సరే నాకు నన్ను హైదరాబాద్ ఆర్టిస్ట్గా ట్రీట్ చేస్తే చాలు. వాళ్ళు అక్కడ నుంచి టికెట్లు వేయక్కర్లేదు, ఇక్కడ నుంచి 5-star హోటల్లో పెట్టక్కర్లేదు, ఐ హ్యావ్ అ హోమ్ హియర్, ఎవ్రీథింగ్. సో హైదరాబాద్ లోకల్ ఆర్టిస్ట్గా ట్రీట్ చేస్తే చాలు. ఓన్ కదా మన తెలుగువారు, మన తెలుగింటి అలా అనుకుంటే చాలు. అలా అనుకుని హైదరాబాద్లో ఉంటున్న లయ అనుకుంటే చాలు. బట్ గ్యాప్ వచ్చినప్పుడు మరి యుఎస్ నుంచి వచ్చారు, ఇప్పుడు అమ్మో ఇవిడికి ఫ్లైట్ టికెట్స్ ఇవ్వాలి, ఇవిడికి బిజినెస్ క్లాస్ ఇవ్వాలి, ఇవన్నీ అని కాకుండా సో జస్ట్ ట్రీట్ మీ లైక్ అ లోకల్ ఆర్టిస్ట్ ఓన్లీ. కాకపోతే నేను వెళ్ళి వస్తూ ఉంటాను వెన్ ఎవర్ ఐ హ్యావ్ బ్రేక్. అయితే ఫస్ట్ తమ్ముడు మూవీ గురించి వద్దామండి. ఫస్ట్ మిమ్మల్ని శ్రీరామ్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు? అండ్ ఈ స్టోరీ మీరు మీ ఫ్యామిలీ అందరూ విన్నారా? అసలు ఏమనుకున్నారు? ఈ ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్లు మిమ్మల్ని ఎలా, అంటే మీరు అందులో మిమ్మల్ని చూసుకున్నటువంటి పాయింట్ ఏంటి? అంటే ఫస్ట్ వచ్చిందంటే ఏదో ఒక ఇలా ఇంటర్వ్యూస్లో ఏదో ఇచ్చినప్పుడు ఆయన క్లిప్పింగ్ చూసి అడిగారు. క్లిప్పింగ్ చూసి అడిగినప్పుడు నేను అనుకున్నాను, అంటే ఇదివరకు కూడా ఎవరో అడిగారు, ఇది కూడా అలాగే అనుకుని పెద్ద అంటే టూ మచ్ ఎక్సైట్ అవ్వలేదు. ఎవ్రీ టైం ఒక కాల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక రకంగా అయ్యో నేను గుర్తున్నాను, అయ్యో నాకు దగ్గర వరకు వచ్చారు అని అయితే అనుకుంటాను. కానీ అది ఎక్సైటింగ్గా కానీ లేకపోతే ఓబ్బో ఇది ఇప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇదివరకు అయితే పెద్ద మంచి ఆఫర్స్ వచ్చినవి ఏమీ లేవు. 1-2 వచ్చినా అది చేయడానికి 1-2లో త్రివిక్రమ్ గారి అరవింద సమేత ఉంది అనేది ఎంతవరకు వాస్తవం? అవి ఏవో ఉన్నాయిలేండి, పర్లేదు. ఇంకా దట్ ఈస్ నాట్, అంటే ఇప్పుడు దానికి స్పెసిఫిక్గా అవేమి అంటే ఇప్పుడు దాన్ని హైలైట్ ఏమి పెద్ద చేయక్కలే, అలా ఏవో అవుతూ ఉంటాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్, అంతే, అంతకంటే ఏం లేదు. సో వర్కౌట్ అవ్వకే ఒకవేళ ఆ సినిమా నుంచి మీరు యాక్సెప్ట్ కాదు అంటే అలా అని కాదులేండి, బట్ సమ్ అదర్ వన్స్ ఆల్సో అలా 1-2 మంచివి ఏమైనా వచ్చినా కూడా ఫర్ సమ్ రీజన్స్ ఐదర్ టైమింగ్ కుదరలేదు, లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే లాస్ట్ మినిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా కుదరలేదు, సంథింగ్ హ్యాపీ, అది అవ్వలేదు. బట్ ఏంటంటే అది కూడా జస్ట్ మనము టైం కరెక్ట్ టైంలో అవ్వాలి, మనకి ఇంకా ఆ టైం రాలేదన్నమాట. ఆ టైం ఇక్కడ తమ్ముడితో లాక్ అయింది అన్నమాట. కరెక్ట్. అప్పుడు ఏంటంటే ఫోన్ చేసి అడిగారు, ఫోన్ చేసి ఫొటోస్ పంపించమన్నారు. దెన్ హీ టోల్డ్ మీ ద క్యారెక్టర్ ఇన్ 1 line, ఆల్మోస్ట్ 1 line 2-3 minutesలో, ఐ థింక్ 1 line కాదు 2-3 minutesలో. బట్ ఆ 2-3 minutesలో చాలా నాకు ఇదేదో వర్క్ అంటే నేను చేసేలాగే ఉంది నా సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి కూడా వాళ్ళు సో ఒకలాగా అనిపించింది, ఇదేదో అవుతోందేమో అని. నేను అప్పుడు మా హస్బెండ్ అండ్ కిడ్స్కి మాట్లాడితే అప్పుడు వాళ్ళు అన్నారు, ఓకే ఒకవేళ అయితే మాత్రం చేసేయి, నాకు అనిపించింది కదా నువ్వు చెయ్యి, ఎందుకంటే నీకు వచ్చినప్పుడు నువ్వు చెయ్యాలి. వాళ్ళు కూడా అయ్యో మరి ఇప్పుడు వీళ్ళు ఎలా చూసుకుంటారు, వాళ్ళు ఎలా చూసుకుంటారు, వాళ్ళు అసలు హ్యాపీ సూపర్గా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి వాళ్ళు అందుకని కూడా కాదు, బట్ దే వర్ హ్యాపీ. వాళ్ళు అన్నారు మేము వెళ్తే నువ్వు చేస్తావు కదా, నువ్వు సపోర్ట్ చేస్తావు కదా, మేము ఏదైనా సాధించడానికి మేము అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాలనుకో, ఇప్పుడు రేపు హార్వర్డ్లో నాకు సీట్ వస్తే నువ్వు అలౌ చేస్తావు కదా, ఇట్ డజంట్ మ్యాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పడం అనమాట. సో అందుకని వెన్ ఇట్ ఈస్ దేర్ నువ్వు తీసుకోవాలి, చెయ్యి, మేము చూస్తాం, మేము అన్ని హోంవర్క్లు చేసేస్తాం, మేము అన్ని తింటాం చక్కగా అని వాళ్ళు అన్ని కదా వాళ్ళు చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే సరే అయితే అందరూ స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అయితే అంటే మీ పిల్లలు ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా అండి ఇండస్ట్రీకి? అంటే అండి బాబు ఇద్దరు ఉన్నారు కదా, అవును, ఎప్పుడైనా అనుకున్నారా
అంటే నేను ఇక్కడ చేశాను కదా, క్యూట్ క్యూట్ పిల్లలు వీళ్ళని కూడా అలా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని. అంటే అనుకోకుండా ఏదో కాస్టింగ్ ఇది పడితే మై ఫ్రెండ్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు నాకు. అప్పుడు శ్లోకది ఆడిషన్ పంపించాను, ఫొటోస్ అని పంపించాను. ఎప్పుడు అంటే 8 to 10 years ఏజ్ వాళ్ళు కావాలి అని అన్నప్పుడు. అది శ్రీను వైట్ల గారి మూవీ అమర్ అక్బర్ యాంథనీ. ఓకే ఓకే. అందులో బేబీ ఇలియానా అనమాట. సో మా అమ్మాయి అంటే వాళ్ళకి నేను అని తెలీదు, వాళ్ళు మామూలుగా సెలెక్ట్ చేసి ఓకే షీ సెలెక్టెడ్, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి, డైరెక్టర్ గారు మాట్లాడతానన్నారు. అంటే అప్పుడు మాటల్లో మీరేంటండి ఏం చేస్తూ ఉంటారని ఏదో అడిగితే అప్పుడు చెప్పాను నేను, లయానండి నేను మా డాటర్. అంటే ఓ ఎవరు లయా అంటే యాక్ట్రెస్, మీరేనా అవునా మరి ఎందుకు ఇలా ఎందుకు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు కదా అంటే లేదు ప్రాసెస్ లెట్స్ ఫాలో ఇట్ అని అనుకున్నాం. సో అలా తను చేసింది. అలా ఏదైనా ఇప్పుడు అంటే నేను కావాలని ప్లాన్ చేసి ప్రమోట్ చేసి చేసే టైప్ నేను నాకే చేసుకోలేదు, దానికి కూడా చేయడం అంటే రాదు కూడా. సో అలా చేయలేను కాబట్టి నాకు తెలీదు. బట్ దానికి ఏమైనా ఆపర్చునిటీ వచ్చి అది చాలా మంచిది అయ్యి, ఎందుకంటే తనకి కూడా చూస్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ఎవరు తనకి కూడా తెలీదు, నేనే గైడ్ చేయాలి. సో అలా మంచి ఆఫర్ వస్తే అది కూడా తనకి ఏమనిపిస్తుంది, బికాస్ చాలా 100% కమిట్మెంట్ ఇవ్వాలి, చాలా కష్టపడాలి. కొంచెం తెలుగు ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కొంచెం ఎందుకంటే వాళ్ళకి ఎంతైనా యాక్సెంట్ వస్తుందండి, మాట్లాడినా కూడా చాలా యాక్సెంట్ వస్తుంది, అది మనం ఏం చేయలేం. ఇప్పుడు తెలుగు వాళ్ళు మనము ఇప్పుడు కర్ణాటకలో పెరిగిన తెలుగు వాళ్ళ తెలుగు వేరేగా ఉంటుంది, తెలుగే మాట్లాడతారు కానీ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులోనే విజయవాడలో ఒక తెలుగు, రాయలసీమ తెలుగు, రాజమండ్రిలో తెలుగు, వైజాగ్లో తెలుగు, ఇలా అన్ని ఒక రకంగా ఉంటాయి కదా, యాక్సెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇదేంటంటే వాళ్ళకి తప్పకుండా యాక్సెంట్ వస్తుంది. అలా రాలేదనుకోండి ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ లాగా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మరి వాళ్ళతో ఉండాలి కదా, బ్లెండ్ అవ్వాలి కాబట్టి, వాళ్ళతో కాంపిటీషన్ కాబట్టి వాళ్ళల్లో ఒకరిలాగా ఉండాలి కాబట్టి అక్కడ వాళ్ళకి మరి ఆ ఇంగ్లీషే వస్తుంది. కాబట్టి ఆ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో వచ్చే ప్రాబ్లం వల్ల అది చాలా కష్టపడి అది పోగొట్టచ్చు, కానీ అది చాలా ఎఫర్ట్ వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉండాలి. డబ్బింగ్ లోనూ ఎక్కడో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నప్పుడు చేయగలం, కానీ ఎవ్రీడే మనం కూర్చుని అదే పనిగా అదొక్కటే చేయలేం కాబట్టి అది కొంచెం కష్టమైన పనే. సో యాక్సెంట్ వల్ల అసలు మాట్లాడరు వాళ్ళు. సో భయం వాళ్ళకి, అమ్మో ఇప్పుడు ఏదో ఒకటి అంటారు, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు తెలుగు రాదన్నా పర్వాలేదు కానీ నేను తెలుగు సరిగా మాట్లాడలేదంటే ఇంకా తిడతారు అనేసి వాళ్ళకి ఎందుకో ఒక భయం పట్టుకుంది. అది ఎవరు ఏమంటారమ్మా పర్వాలేదు నువ్వు ట్రై చేసావని ఇంకా మెచ్చుకుంటారంటే వాళ్ళకి భయం. సో అందుకని మాట్లాడలేదు. నాకేమో ఎంత చెప్పాలన్నా వాళ్ళ అంటే వాళ్ళకి ఎప్పుడో ఒకరోజు వాళ్ళే ఫీల్ అయ్యి మాట్లాడతా. నేను చెప్పాను ఎవరే అన్నా కూడా నీకు హ్యాపీగా ఉంటుందిగా మాట్లాడే ఇంకో లాంగ్వేజ్ అంతే. ఇప్పుడు నేను స్పానిష్ అక్కడే కాబట్టి డెఫినెట్ గా ఆ ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు నేను స్పానిష్ మాట్లాడమంటే మాట్లాడతాను కానీ అది వాళ్ళ స్పానిష్ యాక్సెంట్ రాదు కదా, మనది వస్తుంది. వాళ్ళు వెరైటీగా నవ్వుతారు. మరి ఇప్పుడు హిందీ ఎంత ఘోరంగా మాట్లాడతాను, మాట్లాడేస్తాను మాట్లాడితే భయ్యా భయ్యా అంటుంటాను, మాట్లాడితే నై ఏదో ఒకటి అంటూ ఉంటాను. వాళ్ళేమో మెత్తగా నవ్వుతారు, ఈవిడికి హిందీ రాదు, తెలుగు మే బోలు అంటారు. ఓకే సరే తెలుగు అయితే వచ్చానమాట నీకైతే అని చెప్పి తెలుగులో మాట్లాడతాను. వాళ్ళే ఫీల్ అయ్యి తెలుగు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే వాట్ ఎవర్ యూఆర్ యూస్ టు అది అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ తమిళ్ మాట్లాడినా మలయాళం మాట్లాడినా ఇట్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళు కూడా మనం వచ్చి తెలుగులో మాట్లాడినా కొంచెం డిఫరెంట్ యాక్సెంట్ వస్తుంది కదా. సో అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దట్స్ ద థింగ్. కానీ వాళ్ళకి తెలుగు వస్తే బాగుండని చూస్తున్నా. ఓకే. అండ్ చిన్నప్పుడు మీ మూవీస్ చూస్తూ ఉండేవాళ్ళ అండి ఇద్దరు పిల్లలు ఇంట్లో? చూసేవాళ్ళండి. అంటే మీరు పెద్ద స్టార్ అని, ఇలా నంది లాంటి అవార్డ్స్ వచ్చాయని ఇవన్నీ వాళ్ళకి అప్పుడు తెలుసు. అంటే వాళ్ళు వచ్చి ఇండియా వచ్చినప్పుడల్లా ఇండియాలోనే ఉన్నాయి నా అవార్డ్స్ అన్ని. వాళ్ళు అన్నీ వచ్చి చూస్తుంటారు, దీస్ ఆర్ ఆల్ యువర్ అవార్డ్స్, ఓకే ఇవన్నీ నా అని చెప్పేసి అనమాట. వాళ్ళు దే గెట్ ఎక్సైటెడ్. అంటే వాళ్ళు చూస్తారు, సినిమాలు కూడా
చూడడం, నేను చూస్తున్న అన్ని సినిమాలు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీషా, తెలుగు, తమిళ ఏమీ లేదు. సో అన్నీ చూసేస్తారు వాళ్ళు. సో వాళ్ళు కూడా అన్నీ చూసి ఇండియన్ ఫిల్మ్స్ మీద వాళ్ళకి చాలా ఒక రెస్పెక్ట్ ఉంది అండ్ ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఇది చాలా పాపులర్, వరల్డ్ వైడ్ పాపులర్ అనే అంత వాళ్ళకి రెస్పెక్ట్. బాహుబలి ఇలాంటివన్నీ అన్ని చూసారండి. ఎవరి ఫేవరెట్ హీరోస్ అంటే ఏం చెప్తారు? మా ఇద్దరు పిల్లలకి అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఎస్పెషలీ వచన్ ఇస్ మై సన్, చిన్న బాబు. వాడికి అల్లు అర్జున్ ఐ వాంట్ సీ బన్నీ, ఐ వాంట్ టేక్ పిక్చర్ విత్ బన్నీ అంటుంటాడు. ఎప్పుడైనా పాసిబుల్ అయ్యిందా మరి? అంటే వాళ్ళు వచ్చారు మొన్న డిసెంబర్లో, అప్పుడు కానీ అంటే ఆ షార్ట్ ట్రిప్లో ఆయన దొరకాలి. అది అంటే ఆయన్ని కూడా పాపం ఇబ్బంది పెట్టడం ఎందుకని మేము అసలు ట్రై కూడా చేయలేదు. వాళ్ళు పనిలో ఉంటారు. ఇప్పుడు ఫోటో కోసం మళ్ళీ అంటే ఒక 2-3 hours ఇట్స్ విల్ బీ డిఫికల్ట్. వాళ్ళకి ఉన్న కాస్త టైం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చూస్తున్నా. ఎప్పుడైనా ఆపర్చునిటీ ఉంటే వాడి లైఫ్లో వాడికి ఫోటో కావాలి. వాళ్ళు మీరు యాక్ట్ చేసినప్పుడు ఇంకా డైలీ షూటింగ్కి వస్తారేమో. అయితే ఒకవేళ మీరు బన్నీ గారితో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఫ్యూచర్లో, అమ్మో వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళేదే లేదంటూ ఉంటారు వాళ్ళు. అసలు ఇంకా వాళ్ళు వెళ్ళరు. నేను వాళ్ళ తరుముతో ఉండాలి, పదండి మీరు అనేది అనమాట. చూసి వాళ్ళు వెళ్ళరు, నాకు తెలిసి వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా అమ్మాయి ఏంటంటే షీ ఈజ్ అంటే ఒకళ్ళని పిక్ చేసుకోలేదు. అది పొలిటికల్గా ఇప్పుడు నేను అనుకోండి మేబీ కొంచెం పెద్ద అయ్యాను కాబట్టి ఓకే పొలిటికల్గా ఏదో అలా అంటున్నారేమో అనుకునే ఛాన్స్ ఉంది, కానీ తనకి అలా ఏమీ లేదు. కానీ తను ఎలా పిక్ చేసుకోను, అందరూ బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మహేష్ బాబు గారు గుంటూరు కారం బాగుంది అంటుంది, అక్కడేమో పుష్ప 2 బాగుంది, పుష్ప 2 చూసింది, అది చూసింది. మళ్ళీ జైలర్ నచ్చింది తనకి, జైలర్ రజనీకాంత్ గారు నచ్చేసారు. మళ్ళీ అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు నచ్చేసారు. మరి భగవంత్ కేసరిలో అంటే భగవంత్ కేసరి చూసి బాలకృష్ణ గారు నచ్చేసారు. మొన్న డాకు మహారాజ్ కూడా చూసినట్టున్నారు అక్కడ ఉన్నప్పుడు. సో అని చూసారు. సో ఏంటంటే వాళ్ళకి ఏమంటారు అందరూ బాగా చేస్తున్నారు. మాది వాళ్ళ క్యారెక్టర్లో అందరూ బాగా చేస్తున్నారు. ఐ కాంట్ పిక్ వన్, డోంట్ ఆస్క్ మీ టు పిక్ వన్ అంటున్నది. అదే అంటుంది. ఓహో ఇది అంటే జెన్యున్ గా చెప్తుంది. బట్ వీడవుతే బన్నీ అని ఆయన బన్నీ, ఐ వాంట్ టేక్ పిక్చర్ విత్ బన్నీ. బన్నీ. సో మీ బాబు అఫర్మేషన్ కోసమైనా మీకు బన్నీ గారి మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అనుకోండి, అంటే ఎలాంటి క్యారెక్టర్ అయితే ఒప్పుకుంటారు మీరు? ఎలాంటిదైనా అంటే అంటే ఇప్పుడు మరీ ఆడ్గా అంటే ఏదో అంటే మీరు కొంచెం క్లాస్గా సున్నితంగా అలా ఉంటారు కదా. లేదండి, అంటే క్యారెక్టర్ డిమాండ్స్ అనుకోండి, నెగటివ్ చేయొచ్చు, మనము గయ్యాళిలా చేయొచ్చు, లేకపోతే చాలా సీరియస్గా చేయొచ్చు, కోపంగా చేయొచ్చు, అలా డిఫరెంట్ కామెడీ చేయొచ్చు, అంటే ఒక సపోర్టివ్ రోల్ చేయొచ్చు. సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. కాకపోతే అది అంటే వెళ్ళేటప్పుడు ఎఫెక్ట్ ఉండాలి. వెళ్ళేటప్పుడు నా గురించి కూడా ఒక అంటే ఎలాగో బన్నీ గారు గురించి బాగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఆయన గురించి ఎలాగో మాట్లాడతారు. వెళ్ళేటప్పుడు మాతో పాటు అందరితో పాటు ఒకసారి నా గురించి కూడా మాట్లాడేలాగా ఉంటే బాగుంటుంది. అయ్యో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మీ కెరియర్లో మీరు చేసిన ప్రేమించు సినిమా కానీ, మనోహరంలో ఆ ఇన్నోసెంట్ లయ గారు కానీ, లేదా స్వయంవరంలో యూత్ అందరినీ కట్టుపడేసిన మీరు కానీ, డెఫినెట్గా మీరున్నారు అంటే ఆ సినిమాలో మీ గురించి మాట్లాడకుండా ఉండలేరు. అలాంటి క్యారెక్టర్సే మీరు చూస్ చేసుకుంటారు అనేది ఉంటుంది. సో అలా మనం చూసినప్పుడు తమ్ముడు సినిమాలో నితిన్ అక్క అని చెప్పినప్పుడు అంటే ఎలా అనిపించింది? సెట్స్లో మీ ఇద్దరి బాండింగ్ అది ఎలా ఉండేది? అంటే ఆయన ఏమన్నా మిమ్మల్ని సరదాగా టీస్ చేసేవాళ్ళ అక్క అని పిలవటం కానీ, లేదా ఒక బాండింగ్ అనేది ఏమన్నా? బట్ కానీ అంటే ఇప్పుడు అంటే ఒక లాంటి రెస్పెక్ట్ ఎప్పుడు అందరికీ ఇచ్చేవారు, నాకు కూడా కొంచెం ఇచ్చేవారు. పాపం నేను ఎప్పుడు చెప్పులు లేకుండా పరిగెత్తాల్సి వస్తే కొంచెం దెబ్బలన్నీ తగులుతాయి అని యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. వచ్చి అది ఓకేనా ఆఫ్టర్ షార్ట్ ఎవ్రీ షార్ట్ ఆయన వచ్చి, ఎందుకంటే నాకు చెప్పులు లేవు, ఇంకొక 2-3 కూడా చెప్పులు లేవు, కానీ అందులో చెప్పులు లేకుండా మొత్తం సినిమా మొత్తం అసలు ఐ గాట్ రియలీ చాలా వూండ్స్ అయ్యాయి యాక్చువల్లీ, బ్రూజెస్ ఎవ్రీథింగ్. తగ్గే లోపల ఇంకోటి మళ్ళీ అది కూడా అన్ని రైట్ లెగ్. ఐ డోంట్ నో వై రైట్ లెగ్ ఓన్లీ. నేను మొన్ననే తలుచుకున్నాను అన్ని రైట్ లెగ్ కదా అని.
అంటే జనరల్ గా అంటుంటారు కదా తగిలిన ప్లేస్ మీద తగులుతూ ఉంటుంది అసలు. అది ఏంటంటే ఈ స్కార్ తగ్గుతోంది అన్నప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ అదేదో డీప్ 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 ఉండ్ అయిపోయి అన్ని స్కార్సే అనమాట. సో ఎనీవే బట్ ఏంటంటే చెప్తుంది. సో ఆయన వచ్చి చెక్ చేయడం అవన్నీ ఉన్నాయి. అంటే జనరల్ గా అక్క తమ్ముడు అంటే కొట్టుకోవాలి ప్రతిదానికి, కానీ చాలా కేరింగ్ తమ్ముడా మీకు? అవునవునవును. అంటే పాపం ఆయన కొట్టుకుని ఐ థింక్ కాన్ఫ్లిక్ట్ పర్సన్ కాదనుకుంటాను ఆయన. అంటే చూసినప్పుడు అంటే ఇంట్లో మరి ఎలా ఉంటారో తెలియదు, కానీ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ అంటే ఒక పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ అయినా అవుతుంది కదా, యుల్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ అండ్ అది ఒపీనియన్ వేరే వాళ్ళతో వేరేగా ఉంటుంది. ఆయన అలా కాన్ఫ్లిక్ట్ రేస్ చేసే పర్సన్ కానే కాదు. అది కూల్. అంటే ఇప్పుడు ఓహో ఇలాగా, ఆహా మీరు ఇలాగా, ఓకే 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 అనే టైపు. అండ్ దెన్ ఆయనకి ఏమైనా అనిపిస్తే అదే నేను కొంచెం ఇలా ఆలోచిస్తాను అంతే, బట్ యా దట్ ఈస్ ఆల్సో ట్రూ అనేసి హీల్ జస్ట్ లీవ్ ఇట్ అనమాట. అలా వదిలేస్తారు. సో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ పెట్టుకునే టైప్ కాదు అసలు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి అ కాన్ఫ్లిక్ట్ విత్ హిమ్. అసలు డిసగ్రీమెంట్ ఉన్నా కూడా అది చాలా నైస్గా చెప్తారు. సో అంటే హీఈస్ వెరీ నైస్ అండి. అంటే హీ నోస్ వాట్ హీస్ టాకింగ్. అనవసరంగా ఎక్కువ కానీ తక్కువ కానీ మాట్లాడరు, ఎవరిని హర్ట్ చేయరు అస్సలు. తెలిసి ఇంపాసిబుల్, తెలియకుండా కూడా చేయరు. అండ్ ఏంటంటే ప్రొఫెషనల్గా వస్తారు, టైంకి వస్తారు, వెళ్ళిపోతారు. అండ్ దెన్ అందరినీ బాగా చూసుకుంటారు. వాళ్ళ కుక్ కూడా పాపం వండితే మాకు అందరికీ పెడుతూ ఉంటారు. ఇట్స్ ఆల్ వెరీ నైస్. ఆయన ప్రొఫెషనల్. ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫన్నీ మూమెంట్స్ అంటే మేము అక్కడ ఫన్ చేసుకోవడేటట్టుగా లేదు. మామూలుగా మొన్న ఎప్పుడో కూడా అనుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ సినిమా అంటే పిక్నిక్ లాగా ఉంటుంది. మేము చాలా ఎంజాయ్ చేసాము. లొకేషన్స్ కూడా చాలా క్లైమేట్ కానీ అదంతా చాలా బాగుంది, నేచర్ కి చాలా దగ్గరగా తీశారు కదా. కరెక్ట్. అంటే అలా చెప్తూ ఉంటారు కూడా అందరూ, అబ్బో మేము చాలా ఎంజాయ్ చేసాం, పిక్నిక్ లాగా ఉంది, మా ఫ్యామిలీ అందరు గెట్ టుగెదర్ లాగా ఉంది, మేము ఫ్యామిలీ అయిపోయాము, రోజు చాలా బాధ అని అంటూ ఉంటాయి కదా. ఓకే, ఫ్యామిలీ లాగా అవ్వడము బాధపడడం ఇస్ వన్ థింగ్. పిక్నిక్ లాగా ఉంది అది లేదు, మేము చాలా హాట్ సీట్ లో ఉన్నాం, ఎప్పుడు ఎక్కడ ఏం మిసైల్ పడుతుందో, డైరెక్టర్ గారు మమ్మల్ని ఎవరిని తిడతారో, అక్కడ అరుపులు వినిపిస్తాయి. అది ఇప్పుడు ఎవరినన్నారు, నన్ను కాదు కదా అనుకోవడం ఒకలాగా అలవాటు అయిపోయింది అనమాట. ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ద సెట్. ఎందుకంటే అదర్వైజ్ ఇది పుల్ ఆఫ్ చేయడం అంత ఈజీ కాదు. సో వీ అండర్స్టాండ్. పాపం ఆయన అప్పటికి మేము అప్పుడప్పుడు సార్ అప్పుడప్పుడు నవ్వండి సార్, బాగున్నారు మీరు నవ్వుతే బాగున్నారు అని ఎప్పుడైనా అంటే రియలైజ్ అయిపోతారు, ఓహో నవ్వాను అనమాట ఇప్పుడు అని చెప్పేసి, అమ్మో వీళ్ళు లైట్ తీసుకుంటారని మళ్ళీ సీరియస్ అయిపోయేవాళ్ళు. సీరియస్ అయిపోయి పైగా తిట్టేసేసి, ఎలా అండి చూడండి మరి అందుకనే తిట్టకుండా ఎలా ఉంటాం, తిట్టకపోతే ఇలాగే అయిపోతుంది, తిట్టాలి లేకపోతే వీళ్ళు అసలు దారిలోకి రారు అని చెప్పి మళ్ళీ అంటారు అన్నమాట. ఎవరైనా తిట్టడం స్టార్ట్ చేస్తే ఆయన మనల్ని కాదు కదా చూసుకునే టైం, అందరూ అలాంటి వాళ్ళు అటెన్షన్కి వస్తాం అనమాట. సో వేణు శ్రీరామ్ గారు షూటింగ్ చేయలేదు, డైరెక్షన్ చేయలేదు, టీచర్ లాగా ప్రతి ఒక్కరిని సెట్ చేశారు అనమాట. అమ్మో అక్కడ నుంచి అంటే ఆ ప్రెషర్ అలాంటిది అయి ఉండొచ్చు. మేమేమో బాబో ఇక్కడి నుంచి ఎప్పుడు పారిపోదాం అంటే అలా ఉండేది అనమాట. ఓకే గ్యాప్ ఇస్తే పారిపోయాం అంటే గ్యాప్ ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకొని క్యారవాన్కి వెళ్ళకుండా వీ వాంట్ టు డూ ఇట్. కానీ ఇప్పుడు ఎక్కడితే ఎట్లా తింటాము అంటే మాట్లాడితే కూడా అంటే మేము కూర్చొని మాట్లాడితే కూడా బికాజ్ ఇట్స్ సీరియస్ సీన్. అప్పుడు ఏమైపోతుందంటే సడన్గా అందరూ డిస్టర్బ్ అయిపోతాము అండ్ ఒక సిల్లీనెస్ వచ్చేస్తుంది మాలో అనేసి ఆయన అసలు మాట్లాడడం కూడా కెమెరా ముందున్నప్పుడు చేయొద్దు అన్నారు అనమాట. సో మేము మాట్లాడుకోకుండా ఇలా మాట్లాడుతూ ఉండగా గుర్తొస్తుంది, ఈయన తిట్టారు కదా ఇప్పుడే, ఆవిడకి పడింది ఆల్రెడీ, మళ్ళీ పడకూడదని క్వైట్ అనమాట. సో వెరీ వెరీ సీరియస్గా ఉండేది. సో మేము పెద్ద ఫన్, మీరు ఫన్ అన్నారు కాబట్టి బట్ ఫన్ లేకపోవడమే ఫన్. ఇప్పుడు ఫన్ అవుతుంది అది చెప్పడం ఇవన్నీ అనమాట. అయితే మెయిన్గా ఈ మూవీకి సంబంధించి లొకేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, లొకేషన్ ఎక్కడ అది అంటే ఆ సినిమాకి ఆ లొకేషన్కి వెళ్ళటము అంటే దానికి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంది అంటే ఏం చెప్తారు మీరు? అంటే దట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సినిమా ఫారెస్ట్లోనే జరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
మారేడుమల్లిలో షూటింగ్ అండ్ ఇట్స్ డే అండ్ నైట్ అయితే పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి. 2 పాములు నేనైతే చూడగా 2 పాములు పట్టుకున్నారు. చూడకుండా వెళ్ళిపోయినాయో నిద్ర అండి, మేము కాళ్ళు ఇలా పైకి పెట్టి కూర్చునే వాళ్ళం. లేదా అంటే క్యారవాన్లు దూరంగా ఉండేవి కదా, సో పైకి కూర్చునే వాళ్ళం. ఏరియా అంటే క్యారవాన్లో కొంచెం దూరం వరకే వచ్చేవి అసలు. అదంటే రోడ్లు లేవు, పక్కా రోడ్లు, అసలు పక్కా రోడ్లు పక్కన పెట్టండి, అసలు మామూలు రోడ్డు కూడా ఒక పాయింట్ వరకే. లేకపోతే టైర్ దిగిపోవడము, లేకపోతే బురదలో వెళ్ళిపోవడము. సో దే కాంట్ కమ్ బియాండ్ దట్ పాయింట్ అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ బొలెరోలో వేసుకొని, ఆ మామూలు కార్లు కూడా దిగిపోతాయి. సో బొలెరోలన్నీ వేసుకొని కొన్నిసార్లు పైకి సన్సెట్ పాయింట్కి కూడా వెళ్ళి, ట్రైలర్లో నా పార్ట్ ఉంది, అది సన్సెట్ పాయింట్ వెళ్ళి, అది కూడా లైట్ 45 మినిట్సే ఉంటుంది. 45 మినిట్స్లో మొత్తం సీన్ చేసేయాలి. వీ డోంట్ హ్యావ్ అన్ అదర్ డే. ఆ 45 మినిట్స్లో చెయ్యాలి. అది ఎలా వచ్చిందో ఏంటో, అంటే మళ్ళీ వీ డోంట్ హ్యావ్ అన్ అదర్ డే కాబట్టి ఇంకా భయంగా ఉండేదన్నమాట. బికాజ్ అంత దూరం ఎక్కడ వెళ్తాం. సో దట్స్ ద థింగ్. బట్ అంటే అలాంటి ప్రెషర్ ఎప్పుడు అలా. అయితే వేణు శ్రీరామ్ గారి డాటర్ ఇందులో ఆ చిన్న పాప అంటున్నారు. అవును. సో ఆ పాప యాక్టింగ్ అది ఎలాగా అంటే ఆయన అంటే అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నాకు అమ్మాయి వాళ్ళ పాప అని తెలీదు. వచ్చింది వాకింగ్ చేసి, ఈ అమ్మాయి నీ కూడా ఆడిషన్ చేస్తున్నాము, మీ డాటర్ రోల్ ఎలా ఉంది చెప్పండి అంటే, కాసేపు ఇంటరాక్ట్ అయ్యాక ఆయన వచ్చారు, వెనక్కి వచ్చి అన్నారనమాట, ఎలా ఉంది పాప, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా చేస్తుంది, ఏం చెప్పినా టక్మని ఆన్సర్ చేస్తుంది, చేస్తానంటుంది. ఏమ్మా చేస్తావా నువ్వు అని అడిగితే, చేస్తానండి, చేస్తాను అండి అంటే, చేస్తాను అంది. అనిన తర్వాత కూడా నాకు తెలియలేదు వాళ్ళ డాటర్ అనేసి. తర్వాత అన్నాను, ఏమ్మా కాసేపు అయ్యాక, నువ్వు ఎవరితో వచ్చావు, మీ మమ్మీతో వచ్చావా, మీ మమ్మీ కనపడలేదు, బయట ఉన్నారా, పాపం బయట ఎందుకు లోపలికి రమ్మని అంటే, లేదు నేను ఒక్కడనే వచ్చాను డ్రైవర్తో. అంటే మమ్మీలు ఈ మధ్యన అలా కూడా పంపిస్తున్నారా, భలే ఉన్నారు మీ మమ్మీలు, ఎవరో కొత్తగా బాగున్నారు, మా మమ్మీ అయితే ఇప్పుడు కూడా వదలలేదు అని నేను అంటే జోక్ చేస్తుంటే, అప్పుడు దెన్ ఎందుకంటే మా మమ్మీ అలా ఎందుకు పంపించిందంటే, ఆయనే మా డాడీ కాబట్టి అంది. అప్పటి వరకు తెలియలేదు అనమాట. సో ఈ అమ్మాయి వాళ్ళ డాటర్ అనేసి. సో షీఈస్ ఆల్సో వెరీ క్యూట్, మరీ బాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే తను ఉన్న ఏజ్కి గ్లిసరిన్ లేకుండా, ఇది నాకు వద్దు, నేను న్యాచురల్గా చేస్తాను అని చాలా ఇది మూడ్లో ఉంటూ, కోపం తన్నే తిట్టుకుని, అంటే షీ యూస్ టు క్రై అలా అనమాట. సో బాగానే తను కూడా షీ ఇన్వాల్వ్ సో మచ్, అన్ని కంటిన్యూటీలు గుర్తుపెట్టుకుంటుంది, ఎవరెవరు ఏంటి మిస్ అయ్యారు అని. సో మినీ డైరెక్షన్ కూడా అంటే సేమ్ లైక్ ఫాదర్ అన్నమాట, చేసేసింది. అండ్ తనకి ఇన్ఫర్మేషన్ అన్ని క్వశ్చన్లు అడుగుతుంది, ఆయన పేషెంట్ గా తనకి చెప్తారు అనుకుంటాను. సో ఇన్ఫర్మేషన్ అన్ని ముందే కొన్ని అవుతే మాకంటే ముందే తెలిసిపోయి తను వచ్చి చెప్పేది, ఓహో ఇది అంటే చెప్పడం కూడా రావాలి కదా, అది భలే చెప్తుంది అని. సో షీ ఈస్ వెరీ వెరీ క్యూట్. అయితే లయ గారు, మెయిన్గా ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కూడా, అంటే చాలా రోజులైంది మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేస్తూ ఉన్నారు. అయితే నితిన్ గారు ఎక్కడ కనిపించట్లేదు అని అంటున్నారు. సో దీనిపైన మీరు ఏమంటారండి? అంటే ఐ థింక్ ఆయనే కొంచెం మొన్న చెప్పారు కదా, నేను కొంచెం సైలెంట్గా ఉందామని అనుకుంటున్నాను అనేసి కొంచెం అని. అంటే ఐ థింక్ ముందు ఫిల్మ్స్కి అంతా కొంచెం ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. రాబిన్ హుడ్ పైన పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేశారు. అంటే అది వన్ ఆఫ్ ద రీజన్ అయినా కూడా, బట్ అంటే కనిపించారు, చాలాసార్లు కనిపించారు ఈ కొద్ది కాలంలోనే, చాలా ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయ్యారు. అంటే సో ఇది కూడా వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ లోనే, అంటే కనిపించకండి, సెటిల్డ్ ఉండండి అంటే ఆయన ఇన్పుట్ కూడా ఉండుంటుంది. బట్ ఐ థింక్ కలెక్టివ్లీ తీసుకున్నట్టు ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అండ్ డైరెక్టర్ గారు కలెక్టివ్లీ తీసుకున్న డెసిషన్ అయి ఉంటుంది. సో ఆయన we saved him to the end. బిగ్ బ్యాంగ్ తో. అంతేనా? అవును, నితిన్ గారు అంటే నిజంగా కూడా, అంటే గత సినిమాల కన్నా ఇందులో చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అవును, నితిన్ గారు చాలా డిఫరెంట్ గా ఉన్నారు, ఆయన యాక్షన్ చేస్తున్నారు, అంటే విజువల్స్ కూడా చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. డెఫినెట్ గా తమ్ముడు సినిమా నితిన్ గారికి ది బెస్ట్ అవుతుందని అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. నేను కూడా అలా నమ్ముతున్నా. నేను కూడా చూసిన, మీరు ట్రైలర్ చూసారు, నేను కొంచెం డబ్బింగ్ పార్ట్ కూడా చూసాను, నా పార్టీ
చూసుకున్నాను కానీ సో అందుకని అప్పటికి ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వకపోయినా కూడా ఒక మంచి ఫీల్ అవుతే మాకు ఆ టైంలో ఇచ్చింది. సో అందుకని నేను కూడా నమ్ముతున్నాను. అండ్ నితిన్ గారు చాలా బాగా చేశారు. అంటే ఆయన చూసినప్పుడు అంత కష్టపడుతున్నట్టుగా కానీ ఇదిగా కానీ అనిపించలేదు. అంత ఈజ్తో అంత డిఫరెంట్గా చేశారు అనేది నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా హీరో గారు చేశారు బాగా. ఓకే. అండ్ లయ గారు, అంటే తమ్ముడు 2 ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? ఉండొచ్చేమో అండి, మరి నాకు కూడా తెలీదు. ఆయనే చెప్పాలి, డైరెక్టర్ గారు బెటర్గా చెప్పని నేను అనుకుంటున్నాను. నా క్యాలిక్యులేషన్ ప్రకారం దీన్ని తమ్ముడు 2లో ఇలా చేయొచ్చేమో. అన్ని 2లో వస్తున్నాయి కదా. అవునవును. సో ఒకవేళ తమ్ముడు హిట్ అవుతే తమ్ముడు 2లో ఇలా చేయొచ్చు అనుకుంటాను, అప్పుడు ఇలా ఉండొచ్చు అనుకుంటాను అని నేను నా క్యాలిక్యులేషన్ చేస్తున్నా. పాప పెద్ద అయ్యాకను లేకపోతే ఏదో నా ఓన్ క్యాలిక్యులేషన్. ఓకే. అంటే ఆ స్క్రిప్ట్ ని బట్టి మీరు దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేస్తూ ఉన్నారన్నమాట. 2కి ఎలా ఉంటే 2కి అంటే ఇప్పుడు మరి అందరూ ఏజ్ అవుతాం కదా, అందరూ ఏజ్ అవుతాము. అవును. సో అవ్వర్లేండి. నేను చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో 2లో ఒకవేళ ఉంటే అప్పుడు నేను ఎలా కనబడతాను అనేది. ఐ థింక్ ఇట్ షుడ్ బి డిఫరెంట్ దెన్ దిస్ కదా. సో చూడొచ్చు. బట్ ఏంటంటే అలా మేము కూడా అంటే నేను కూడా అనుకున్న ఉన్నాయి, బికాస్ అన్ని ఇప్పుడు 2లో వస్తున్నాయి కాబట్టి. సో ఉండొచ్చు. సో దిల్ రాజు గారి గురించి ఏం చెప్తారండి? దిల్ రాజు గారు అంటే అండి, ఆయన ఈజ్ నాట్ జస్ట్ ప్రొడ్యూసర్ హూస్ పుట్టింగ్ మనీ కాకుండా ఆయనకి హీ హ్యాస్ నాలెడ్జ్. He knows what he's doing. He has a judgment, and lot of after studying so much ఆయన తీసుకున్న స్క్రిప్ట్. సో ఆయన ఊరికనే అయితే తీసుకుని ఉంటారు, దాంట్లో విషయం ఉంటేనే తీసుకున్నారు. అండ్ ఈజ్ పుట్టింగ్ హై బడ్జెట్. ఇప్పుడే మొన్న కూడా చెప్తున్నారు 75 crores ఖర్చు పెట్టారు ఈ సినిమాకి అనేసి. సో 75 crores నార్మల్గానే ఇట్స్ అ బిగ్ బడ్జెట్. అలాంటిది ఇప్పుడు అంటే తమ్ముడు ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసము ఇప్పుడు మళ్ళీ చేయడం అనేది ఇట్ ఇస్ రియలీ డిఫికల్ట్ కదా. అయినా కూడా చేశారు అంటే దెర్ మస్ట్ బి సంథింగ్ ఇన్ ద ఫిల్మ్. సో దిల్ రాజు గారి ప్రొడక్షన్ అందరికీ లిఫ్ట్ వచ్చింది. సో అలాగే నాకు కూడా ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ అప్పుడు షూటింగ్స్కి ఇప్పుడు షూటింగ్స్కి తేడా ఏమన్నా అబ్జర్వ్ చేశారా మీరు? అంటే ఉండేదండి, బికాస్ అప్పుడు షూటింగ్ ఏంటంటే ఫాస్ట్గా అయిపోయి లాంగ్ షార్ట్స్ ఎక్కువ పెట్టేసేవాళ్ళు. ఇయర్లోనే 3-4 ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయేవి. ప్లస్ ఏంటంటే ఒక మాస్టర్ షాట్ తీస్తారు, ఒక వైడ్ పెడతారు, అటు సైడ్ పెడతారు, ఇటు సైడ్ పెడతారు, అయిపోతుంది. యాక్చువల్లీ కొన్నిసార్లు సీన్ ఒక రౌండ్ ట్రాలీ పెడతారు, ఒక ట్రాలీ పెడతారు, ఇలా ఒక 4-5 రకాలు ఉండేవి, అయిపోయేది మోస్ట్లీ. అన్లెస్ అదే స్పెషల్గా తీసేది. సో టక్ టక్ అయిపోయేవి. కానీ ఇప్పుడు ఆ సాంగ్ కూడా 3 daysలో షూట్ చేసేవాళ్ళం. ఆ పైగా మాకు ప్రాక్టీస్ ఉండేది కదా, అక్కడికక్కడ ప్రాక్టీస్ చేసి అక్కడ సెట్స్లో చేయాలి. సో ఇవన్నీ చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్, ఎన్ని కట్ షాట్స్, ఎన్ని లైటింగ్, ఎంత ఇది బిల్డప్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అలా వర్కౌట్ అవ్వట్లేదు. సో అప్పుడు వర్క్ చేయడం ఈజీ అనిపించిందా, ఇప్పుడు వర్క్ చేయడం ఈజీ అనిపించింది? అంటే అండి ఒక రకంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీ నో వాట్ వీఆర్ డూయింగ్, ఏం చూసుకుని కరెక్షన్స్ చేసుకోవచ్చు, వీఆర్ గివెన్ టైం. ఎందుకంటే ఇది రీల్ కాదు కాబట్టి అదేంటంటే ఆ ప్రెషర్ లేదు. అది టూ టేక్స్ అవ్వగానే ఒక ప్రెషర్ వస్తుందో ఇది ఎక్కువ అవుతోంది, ఇప్పుడు ఇది ఇలా చేయకూడదు అని. సో ఇలా రీల్ లేదు కాబట్టి ఇప్పుడు మెమొరీ చిప్సే కాబట్టి. సో ఇప్పుడు మనం వీఆర్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. కొత్తగా షార్ట్స్ వాడతామా లేదా వేరే విషయం, ఒకసారి తీసుకుని పెట్టుకుందాం అన్నట్టుగా ఆల్ డిఫరెంట్ షార్ట్స్ వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి. ఓకే. అంటే ఎవరైనా అప్రోచ్ అయ్యారా అండి ఈ మూవీ తర్వాత లయ గారికి మీకు స్టోరీస్ చెప్పడం కానీ, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అంటే ఈ ప్రాసెస్లో కొంతమంది చెప్తున్నారు కానీ ఎక్సైటింగ్గా అయితే ఏమీ ప్రస్తుతానికి లేవు. సో శివాజీ గారిది అయితే చేస్తున్నాను, దట్ విల్ బీ ద నెక్స్ట్ వన్. సో ఈ లోపల ఏమైనా రిలీజ్ అయ్యాక ప్రాబ్లీ ఏమైనా ఉంటే తప్పకుండా చేద్దాం. అండ్ మీకు బ్రదర్స్ ఉన్నారా అండి? ఇండస్ట్రీలో ఎవరినైనా బ్రదర్ ఫీలింగ్ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదండి. అంటే నేను పెద్ద ఎవరితోనూ అంత క్లోజ్ బాండింగ్ లాగా ఏమీ లేదు. ఐ నో ఎవ్రీబడి, అందరూ నాకు తెలుసు, అందరూ వెరీ అంటే నైస్ అండ్ అప్రోచబుల్ అండ్ ఆల్ దట్. కానీ నేను డిస్టర్బ్ చేయను వాళ్ళని, అంటే బికాస్ దే వర్కింగ్ అనేసి, అంతకంటే ఏం లేదు అంతే తప్ప. బట్
మళ్ళీ కలిసి వర్క్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. అంటే కాల్ చేసి మాట్లాడొచ్చు, కానీ ఊరికేనే పర్పస్ లేకుండా అంటే వాళ్ళకి కూడా టైం వేస్ట్ కదా. సో దట్స్ ఆల్ ఇట్ ఇస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లయ గారు, ఈరోజు చాలా టైం మాతో స్పెండ్ చేసి చాలా ఓపిక్గా తమ్ముడికి సంబంధించినటువంటి మూవీ డీటెయిల్స్తో పాటు ఒక్కసారి మనం త్రో బ్యాక్ కూడా వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, మీకు మంచి కంబ్యాక్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.